హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దంటూ నిరసన చేపట్టారు. 10 ఏళ్ల పాటు పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య ప్రజలతో మమైకమవుతూ పార్టీకి బలోపేతం చేశారని అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు మల్లుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వరుసగా పావులు కదుపుతూ ఉన్నారు. దానికి నిరసనగా కూడా ఇటు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కూడా కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుపుతూ ఉంది. ఆయన సుముఖంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి. అయితే ఆయన మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి సరిత తిరుపతయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీవ్రంగా ఆయన రాకను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రధానంగా చెప్పండి సార్, ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? పార్టీ బలోపేతం అవుతుందని కూడా అధిష్టానం భావిస్తూ ఉంది. అలాగే ప్రభుత్వం పటిష్టం చేసుకోనికే రేవంత్ రెడ్డి చేర్చుకుంటున్నారనేది కూడా ప్రధానంగా చెప్తా ఉన్నారు. పార్టీ బలోపేతం ఏ విధంగా అవుతుంది అంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలని పక్కన పెట్టి గెలిచిన వాళ్ళని పార్టీలోకి తీసుకుంటే బలోపేతం అవుతుంది. ఎట్లయితే పార్టీ అట్లా కాదు కదా, బలోపేతం కాదు కదా. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన అప్పుడు గడిచిన 10 సంవత్సరాల్లో ఇంకా అప్పుడు గెలిచింటి మనం కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం తీసుకొని కేసీఆర్. ఈరోజు ఆయన చేసేదానికి మనం చేసేదానికి కొత్త ఏం కనిపిస్తలేదు. ఇంకా వాళ్ళు చేసిన పాలసీ మనం చేస్తున్నాం. మరి పార్టీ నమ్ముకున్న మా పరిస్థితి ఏం కావాలి? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుంచి మేము వెనకబడుకుంటూనే ఉన్నాం. ఆయనకు వ్యతిరేకంగానే ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నారు వాళ్ళు. ఆ రోజు నుంచి అనగదొక్కుంటా ఈరోజు అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు, నువ్వు సీఎం కావాలి బలంగా కోరుకున్న కార్యకర్తలు మేము ఈరోజు నువ్వు అంటే అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యేని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకుంటే మనం ఏ విధంగా అభివృద్ధి అయినట్ల? అంటే ఆడ నమ్ముకున్న కార్యకర్తలకు నువ్వేం మెలుపు చేసినట్ట? మీరే మాట్లాడతారు బహిరంగ సభల్లో. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఏ ఒక్క కార్యకర్త బాధపడాల్సిన అవసరం లేదు. మరి ఎట్లకెళ్ళి బాగుపడతాం? ఈరోజు మేము అపోజిషన్ చేసిన ఎమ్మెల్యేని తీసుకొచ్చి మీరు ముందర పెట్టుకుంటే ఆయన వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెడతారు, కానీ దగ్గరికి ఎట్లా తీసుకుంటాడు? వాళ్ళ దగ్గర ఉన్న కార్యకర్తలని తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళ బలపడతారు. ఇప్పటికే 10 సంవత్సరాలు అయింది, ఇప్పుడు మళ్ళీ ఒక 5 సంవత్సరాలు అవుతుంది. కేసీఆర్ అంతే చేసే, మీరు అంతే చేసే, మీకు వాళ్ళకి తేడా లేనట్లనే ఉంది మా పరిస్థితి. మేము విన్నవించేది ఏంటంటే మా గద్వాల్ ఎమ్మెల్యే మాకు వద్దు. మేము బహుజనవాదం నుంచి బయటకు వచ్చినాము. గడిచిన గద్వాల్ నియోజకవర్గంలో అంటే గద్వాల్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు వరకు అగ్రవర్ణాల చేతుల్లోనే ఉంది. ఇంకా ఒకసారి 1999లో ఒకసారి ఎమ్మెల్యే వేరే వాళ్ళకి వచ్చిండే. ఇప్పుడు మళ్ళీ లేక 2023లో బహుజన బిడ్డకి టికెట్ ఇస్తే ఎంతో ఆశతో అందరం బయటకు వచ్చినాము. సరే మేము ఆడ గద్వాలు ఓడిపోయినొచ్చు, ఓడిపోయినా కూడా ఈరోజు మేము అంటే పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి గ్రామాల్లో తిరుగుతూ అక్కడ ఉన్న మా ఎమ్మెల్యే ఓడిపోయిన మా ఎమ్మెల్యే సరితమ్మ గ్రామాల్లో తిరుగుతూ మేము ఎమ్మెల్యే ఓడిపోయినప్పటి నుంచి ఎమ్మెల్యే కంటే ఎక్కువ మేమే పనిచేస్తున్నాం ఆడ. మరోవైపు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మీ సరిత తిరుపతయ్యతో కూడా భేటీ అయ్యారు. ఆమెను బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆమెకు మంచి పదవి కేటాయిస్తాము, పార్టీలో కూడా సముచిత స్థానం గౌరవం కూడా దక్కుతుంది అనేటటువంటి హామీని కూడా ఇస్తూ ఉన్నారు. అయినప్పటికీ వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఏంటి? మాకు సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం లేదు. ఆయన పార్టీలోకి రాకుంటే మాకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉంది, మాకు ఏ పదవి కూడా వద్దు. మా సరిత మాకు నియోజకవర్గ ఇన్ఛార్జే చాలు, అదే ఉంటే చాలు. మేము అదే ఇన్ఛార్జి పదవితో మేము గద్వాల్ని డెవలప్ చేసుకుంటాము, కార్యకర్తలు డెవలప్ అవుతాము, అందరం బాగుంటాం. అసలు చేర్చుకోవాల్సిన అవసరమే లేదు. ప్రధానంగా ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? బీసీ ఎస్టీ మైనార్టీ బిడ్డలో ఈరోజు బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చింది. బీసీలు ఎస్టీలు మైనార్టీ మొత్తం వచ్చేసి ఆమెను మంచి సహకరించి ఆమెకు సపోర్ట్ చేసి దాదాపుగా 84,000 ఓట్లతో ఆమె గెలుపుకు ఉంది. ఒక 3,800 ఓట్లతో ఆమె ఓడిపోయి ఉంది. కాబట్టి ఈరోజు గద్వాలు ఇన్ఛార్జిగా ఇచ్చిండ్రు కాబట్టి అదే ఇన్ఛార్జిగా ఆమె కొనసాగితే మేము ఇప్పటికి మా పనులు మేము చేసుకొని మేము ఎప్పుడు కూడా ఆమె ఆశీర్వాదాలతో ఉంటాము. రేవంత్ రెడ్డి ఆశీర్వాదాలతో మేము అదనే ఉంటాము. అదే కృష్ణమరెడ్డి పార్టీ రానియకుంటే మేము చేసే పైది మేము ఎప్పుడు ఇట్లా ఏ రాజకీయం ఉన్నామో అదే రాజకీయం అట్లే ఉండి మేము కొనసాగి ఆమె ఎమ్మనుండి చేస్తామని మేము మనవి చేస్తున్నాం. ఏంటి చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంది? ఎందుకు ఈ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం? ఒకవైపు చర్చలు జరుగుతూ ఉన్నాయి కదా. సరితమ్మకున్న గుర్తింపు, సరితమ్మ ప్రజలకున్న అందుబాటు కారణంగానే ప్రజలు స్వచ్ఛందంగా ఆమె పైన ప్రేమ వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈరోజు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరడం అంటే ఇది ఒక దారుణమైన ఘటన. ఎందుకంటే ఒకరోజు ఈయన వల్లే మేము ఎంతో చెడు అనుభూతులు ఎదుర్కొన్నాం. అలాంటప్పుడు ఈయన ఇక్కడ రాజకీయంలోకి వస్తే మేము ప్రజలు ఎటువైపు ఉండాలి, ఈమె కష్టపడిన కష్టం ఎటువైపు వెళ్తుంది అనేది ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని దృష్టిలోకి తీసుకొని ఈ రాజకీయాలను ఇక్కడే నిలిపేస్తే బాగుంటుంది. ఎమ్మెల్యే గారిని మాకొద్దు. ఓవరాల్గా రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో సరిత తిరుపతయ్యను గెలిపించుకుంటామనేటటువంటి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాకను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన్ను పార్టీలో చేర్చుకోవద్దంటూ కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ అఖిల్తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.